హాయ్ మీ పేరు? వనజ. ఓకే, ఏం చేస్తుంటారు? కోచింగ్ చేస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? కేసు నా క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలందరూ ఎదవలకే ఎందుకు పడతారండి? ఎదవలే పడేస్తున్నారు కాబట్టి. ఎదవలని తెలిసి కూడా ఎందుకు పడుతున్నారు? అప్పుడు తెలియదు కదా, పడిపోయినచ్చే తెలుస్తుంది. మరి పడిపోయిన తర్వాత ఆ ఎదవ కోసం అంతలా ఎందుకు తాపత్రయపడిపోతారు మీరు? అప్పుడు వాళ్ళ పైన లవ్ వచ్చింటుంది కాబట్టి. ఓకే, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో ఈ జనరేషన్ మొత్తం పెళ్ళి అనగానే అమ్మో పెళ్ళా అని చెప్పేసి వద్దు మాకు అని చెప్పేసి పారిపోతుంటారు, అవాయిడ్ చేస్తారు కదా, ఎందుకు అంటారు? అక్కడ ఇట్లా ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, సో అందుకు అలా అంటారు. పేరెంట్స్ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, అందుకు. ఓకే, సో మీ వరకు లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఓకేనా లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? ఓకే, లవ్ మ్యారేజ్ అయినా. లవ్ మ్యారేజే కావాలి. ఎందుకు లవ్ మ్యారేజే? ఇప్పుడే పేరెంట్స్ దగ్గర ఉంటా అన్నారు, మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ ఎందుకు వద్దు? అరేంజ్ మ్యారేజ్ అని కాదు, లవ్ అయినా కూడా పేరెంట్స్ నొప్పించే చేసుకోవాలి. సో హాయ్. హాయ్, పేరు? సౌమ్య. సౌమ్య, ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ డిగ్రీ. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలందరూ ఎదవలకి ఎందుకు పడతారు? ఎదలు కాబట్టి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాబట్టి అంటే ఎదవలని తెలిసి ఎందుకు వెళ్తారు మరి? మెంటల్ వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళే నచ్చుతారు ఆబ్వియస్లీ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మంచిగా ఉంటే ఎవరికి నచ్చుతుంది, గ్రీన్ ఫ్లాగ్ ఎవరికి నచ్చుతుంది, రెడ్ ఫ్లాగ్ నచ్చుతుంది. ఓకే, సో ఈ జనరేషన్ వాళ్ళందరూ, ఈ యూత్ అందరూ ఎందుకు పెళ్ళి అంటే అమ్మో వద్దు అని చెప్పి ఎందుకు అవాయిడ్ చేస్తారు? పెద్ద టాక్సిక్ కాబట్టి అత్త మామ అవన్నీ ఎవరు భరిస్తారు? రిలేషన్షిప్స్ రిలేషన్షిప్ ఓకే, పెళ్ళి నాట్ ఓకే, ఎందుకలా? అది పక్కా అయిపోతుంది కదా. రిలేషన్షిప్ అంటే బ్రేకప్ చేసుకోవచ్చు, డివోర్స్ అంటే కొంచెం కష్టం కదా. డివోర్స్ అంటే అది పెద్ద ప్రాసెస్, రిలేషన్షిప్ ఇస్ ఓకే అంటారు. అని నేను అనుకుంటున్నా. ఎన్ని అయినా బ్రేకప్ చేసుకోవచ్చు అని అంటున్నారా? అనుకుంటున్నా అంతే. ఓకే, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మాయిలు బ్రేకప్ చెప్తే అబ్బాయిలు మందు తాగి అది ఇది అని చెప్పేసి మొత్తం ఫ్రేమ్ చేస్తారు కదా, మరి అమ్మాయిలు ఏం చేయాలి అని అంటారు? ఏం చేయాలి, అబ్బాయిల గురించి చెప్పాలి ఆబ్వియస్లీ, పెద్ద ఎదవ అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతే. ఓకే, థ్యాంక్ యూ.